నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు ఢిల్లీలో సిడబ్ల్యూసి సిఈసి భేటీలు, మేనిఫెస్టో, లోక్సభ అభ్యర్థులపై చర్చ. నేడు టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం. ఇప్పటికే 128 మంది అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర షెడ్యూల్ను విడుదల చేయనున్న వైసీపీ. నేడు సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై విచారణ. కవిత అరెస్టు సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్. ఏపీ, తెలంగాణలో వర్ష సూచన. నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ రికార్డ్. వరుసగా 5వ ఎన్నిక. రైట్కి డీటెయిల్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే 2 విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన సిఈసి మొదటి జాబితాలో 39 మంది, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ మరికొంతమంది అభ్యర్థులను ప్రకటించనుంది. ఇవాళ తెలంగాణలో పెండింగ్లో ఉన్న 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ 2 కీలక సమావేశాలను ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఒకటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశము, 2 కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం. ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ప్రధానంగా ఈ సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుంది. ఇప్పటికే పి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల సమస్యలు, ప్రజల ఆకాంక్షలు, ఆయా రాష్ట్రాల ప్రజానికం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఎటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలకు ఉపశమనం కలిగించేందుకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ సమగ్ర అంశాలను మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిపింది. వాటన్నిటిని క్రోడీకరించి ఒక ముసాయిదాని సిద్ధం చేసింది. ఆ ముసాయిదాపై ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో చర్చించి మేనిఫెస్టోకు ఆమోదముద్ర వేస్తారు. అయితే రాహుల్ గాంధీ తన భారత జోడో న్యాయయాత్రలో భాగంగా మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు 6,000 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించారు. 12 రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ సందర్భంగానే కాంగ్రెస్ విడతల వారీగా తన హామీలను ప్రకటిస్తూ వస్తుంది. అందులో భాగంగా మహిళలు, దాని తర్వాత యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఈ 4 వర్గాల ప్రజలతో పాటు రైతులు, ఈ 5 వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా పలు హామీలను ఇప్పటికే ప్రకటించింది. రైతాంగానికి సంబంధించి కనీస మద్దతు ధర, ఒక మద్దతు ధరకు చట్టబద్ధత, అంటే ఎంఎస్పీకి చట్టబద్ధత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తన హామీ ఇచ్చింది. దాంతో పాటుగా మహిళలకు ప్రతి ఏటా ₹1,00,000 ఆర్థిక సహకారం అందించే విధంగా ఒక హామీని సిద్ధం చేస్తుంది. దీంతో పాటు కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసే మరొక హామీని ఇచ్చింది. దాంతో పాటు స్వయం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు
ఆర్థిక సహాయ సహకారాలు అందించే విధంగా హామీ ఇచ్చింది. సో ఈ అన్నింటినీ క్రోడీకరించి ఈరోజు సిడబ్ల్యూసి సమావేశంలో ఈ మేనిఫెస్టో ముసాయిదాకు సిడబ్ల్యూసి ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా ఆ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది, విడుదల చేస్తుంది. ఇది ఒక కీలక సమావేశం. అయితే రెండో కీలక సమావేశము కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశము ఈరోజు ఢిల్లీలో జరుగుతోంది. ప్రధానంగా ఈ సిఈసి సమావేశంలో మూడో జాబితా మీద కాంగ్రెస్ మూడో జాబితాను కాంగ్రెస్ ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 జాబితాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయినప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 543 స్థానాల్లో ఇండియా కూటమి సభ్యులతో కలిపి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే 100 సీట్లను కూడా కాంగ్రెస్ ప్రకటించలేదు. కానీ బీజేపీ 200 సీట్లకు పైగా ప్రకటించింది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు కనీసం 100 సీట్లను ప్రకటించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఇంకా మరింత ఆలస్యం చేయకుండా ఒక 100 సీట్లను ప్రకటించాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ పరిస్థితుల్లో తెలంగాణలో ఒక 10 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ సిఈసి సమావేశంలో మరోసారి చర్చించి తెలంగాణలో 10 స్థానాలతో పాటు పొరుగునే ఉన్న ఏపీలో ఒక 5-6 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా కడప నుంచి వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా ఈరోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా 100 స్థానాలు, తెలంగాణలో 10 స్థానాలు, ఏపీలో ఒక 5 స్థానాలకు ఈ మూడో విడత జాబితాలో చోటు దక్కే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తన కసరత్తులను వేగవంతం చేసింది, ముమ్మరం చేసింది. అందులో భాగంగా సిడబ్ల్యూ సమావేశంలో మేనిఫెస్టో ఆమోద ముద్ర, సిసి సమావేశంలో మూడో జాబితాకు పచ్చ జెండా. ఈ 2 ఎజెండాలతో ఈరోజు జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశాలకు రంగం సిద్ధం చేసింది. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు అక్బర్ రోడ్లోని ఏఐసిసి హెడ్ ఆఫీస్లో జరిగే పార్టీ నిర్ణయాత్మక కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన సాయంత్రం జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. లోక్సభ అభ్యర్థులపైన ఇప్పటికే ఏఐసిసి స్టేట్ ఇన్ఛార్జ్ దీపా మున్షితో సమావేశమయ్యారు. తెలంగాణలోని 17 స్థానాల్లో ఫస్ట్ లిస్టులో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో మెజార్టీ సీట్లపై జరిగే సిఈసి భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న ఢిల్లీ చేరుకున్న రేవంత్ జన్పద్ 10లో ప్రియాంక గాంధీని కలిశారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో 100 రోజుల పాలనపై చర్చించారు. రాబోయే లోక్సభ ఎన్నికలపై నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు. ప్రజాపాలన గ్యారంటీలతో ఆడబిడ్డల రెస్పాన్స్ తెలిపారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఈ నెల 20న వైఎస్ఆర్ జిల్లా ఇల్పులపై నుంచి ప్రచార బేరీ మోగించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలిరానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలను ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేశామని చెబుతూ ప్రతి ఇంటికి మేలు చేశామని వివరించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 3వ విడత జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 2 జాబితాలను విడుదల చేసి 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. ఈ మేరకు చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి కసరత్తు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 3వ విడత జాబితాను విడుదల చేయనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నాయని చెప్పుకోవాలి. దీనిలో భాగంగా చూసుకుంటే టీడీపీ 144 స్థానాలు, పొత్తుల్లో భాగంగా ఎంపీ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే 126 మంది అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రకటించడం జరిగింది. మిగిలిన 16 స్థానాల మీద దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా 17 స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించాల్సింది. ఈ పొత్తుల్లో భాగంగా 3వ జాబితాను మాత్రం ఈ రోజు రేపట్లో విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తుది కసరత్తు కూడా జరిగింది. గతంలో చూసుకుంటే మాత్రం ఏదైతుందో మాజీ మంత్రి దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అధికారమే ధ్యేయంగా, గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి నెలకొంది టీడీపీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే కసరత్తులో భాగంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని చీపురుపుల్లికి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసే అవకాశాలు బరిలో దింపాలని టీడీపీ భావిస్తుంది. దీంతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజాకి గుంటూరు వెస్ట్ లోనూ, తెనాలిలో కూడా చొక్కెదురైందని చెప్పుకోవాలి. ఇతను పెనమలూరు సీటుకి పంపించాలని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం బాపట్ల ఎంపీకి ఎంఎస్ రాజు, ఉండవల్లి శ్రీదేవి లాంటి నేతలను కూడా బరిలో దింపాలని చెప్పేసి కసరత్తు జరుగుతున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. దీనిలో భాగంగా ఏదైతే ఉందో ఇప్పటికీ మిగిలి ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను మాత్రం ఈ కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి. వీటికి మాత్రం ఏదైతే ఉందో బొచ్చుగింపులు కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పేసి అక్కడున్న ఎవరైతే ఉన్నారో పొత్తుల్లో భాగంగా కొందరు కేటాయించాల్సింది, కొందరికి సీట్లు దొరకపోవడంతో వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేశారు, అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరినీ బుజ్జగించి మీరు గెలుపు కోసం తప్పనిసరిగా అక్కడ ఉన్న అభ్యర్థిని పొత్తుల్లో భాగంగా అక్కడికి సీటు కేటాయించాం కాబట్టి తప్పనిసరిగా అతను గెలిపించే బాధ్యత మీది అని చెప్పి పురస్కంధాల మీద ఉంది అని చెప్పేసి అతను వాళ్ళందరికీ చెప్పి నామినేటెడ్ పదవులు, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక తుది కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి. వీటన్నింటినీ కూలంక్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మాత్రం శబ్దసభలకి సిద్ధమవుతుంటే, ఒకవైపు నుంచి టీడీపీ కూడా దానికి ప్రచారంలో కూడా ప్రజాకాలం సభతో అడుగులు ముందుకు వేస్తుందని చెప్పుకోవాలి. అగ్రనేతలు, బీజేపీ నుంచి అగ్రనేతలు కూడా వచ్చి ప్రచారం చేయాలని ఇప్పటికే భావించింది టీడీపీ, బీజేపీ, జనసేన. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ఇటువైపు అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఈ జాబితాను మాత్రం ఈ రోజు రేపట్లో మాత్రం పూర్తయ్యా విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఉన్న తాజా పరిస్థితి. సోని, చంద్రబాబు నాయుడు నేడు 3వ విడత జాబితాను విడుదల చేయనున్నారు. అలాగే ఇప్పటి వరకు 2 జాబితాలు విడుదల చేసి 128 అభ్యర్థులను ప్రకటించారు. మరి 3వ జాబితాలో ఎంతమంది అభ్యర్థులను ప్రకటిస్తున్నారు? ఏమైనా సమాచారం ఉందా? ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం కేవలం కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నారు. ఇప్పటికీ గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టే మాత్రం 16 మంది అభ్యర్థులు ప్రకటించారు, ఒక అభ్యర్థిని ప్రకటించలేదు. అది బీజేపీకి ఇవ్వాలా లేదంటే ఏమన్నా అక్కడ గెలిపే లక్ష్యంగా ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి సంశయం ఉంది. కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి అతన్ని అభ్యర్థిని ప్రకటించేసి అతన్ని గెలిపించుకోండి అని చెప్పేసి ఇలాంటి చాలా రాష్ట్రంలో మాత్రం దాదాపు 16 అసెంబ్లీ స్థానాల్లోనూ అదేవిధంగా చూసుకుంటే మాత్రం కొన్ని చోట్ల మాత్రం వివాదాలు కూడా సృష్టిస్తుంది. మొన్న పుట్టపర్తికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కూడా మేము ఇక్కడే ఉన్నాం, మాకు కేటాయించాలి అని చెప్పేసి అక్కడ ధర్నా చేసేసి దాదాపు 70,000 ఓటింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న పల్లి రాఘనాథ్ రెడ్డి వాళ్ళ కోడల్ని అక్కడ తప్పించేసి అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి సరే ఇలాంటి దాదాపు చూసుకున్నట్టు మాత్రం ఒక కసరత్తు జరుగుతుంది. కసరత్తు మాత్రం ఈ రోజు ఫుల్ స్టాప్ అయి పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం మొత్తంగా 16 అసెంబ్లీ స్థానాల్లో కూడా దాదాపు 1-2 పేర్లు మాత్రం పక్కన పెట్టేసి మొత్తం అభ్యర్థులు ప్రకటిస్తారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఎక్కువగా అసంతృప్తి ఉన్నారో, ఎక్కడైతే బీజేపీ కోరుకుంటుందో వాటన్నింటినీ కూలంక్షుణ్ణంగా పరిశీలించేసి ఎక్కడైతే బలంగా ఎక్కువ జమ్మలమడుగు, బద్వేలు లాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ అడిగింది. బీజేపీ వాటన్నింటిని కూడా కూలంక్షుణ్ణంగా పరిశీలించి విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సోని, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.
అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారి గురించి ఆలోచించబోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత పెరిగి 4 ఏళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి బీఆర్ఎస్ 100 సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మాన్య నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్ మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అనుచరులతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున నాగర్ కర్నూలు స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఏదో ఆశించి తాను పార్టీలో చేయడం లేదని బేషరతుగానే బీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా వెల్లడించారు. తాను ప్రజాసేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరాను తప్ప ప్యాకేజీల కోసం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బహుజన వాదం, తెలంగాణ వాదం రెండు ఒకటేనని చెప్పారు. ఏ పార్టీలో తాను ఉన్నా బహుజనుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును తొలగించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్తో పాటు పలువురు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగించింది. వీరితో పాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని జీఏడీ కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సిబ్బంది తొలగించినట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును తొలగించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్తో పాటు పలువురు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగించింది. వీరితో పాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని జీఏడీ కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్న ప్రణీత్ రావు కంప్యూటర్లోని 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు అంగీకరించాడు. హార్డ్ డిస్క్లను వికారాబాద్ అడవిలో పడేసినట్లుగా చెప్పాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్న ప్రణీత్ రావు కంప్యూటర్లోని 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లుగా అంగీకరించాడు. హార్డ్ డిస్క్లను వికారాబాద్ అడవిలో పడేసినట్లు చెప్పాడు. ప్రణీత్ కార్యాలయ బృందంతో పనిచేసిన సీఐని పిలిచి విచారించిన పోలీసులు ప్రణీత్తో కలిసి పనిచేసిన వారిని ప్రశ్నించున్నారు. రైట్ కి అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఎస్ ఉషా, చెప్పండి. ఎస్ఐబి కార్యాలయంలో ఆధార ధ్వంసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు మొదటి రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎస్ఐబి కార్యాలయానికి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి 2 ప్రత్యేక గదులను, ఇతను ఏర్పాటు చేసుకున్నటువంటి 2 ప్రత్యేక గదులను, అలాగే ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్ తో ఉన్నటువంటి 17 ల్యాప్టాప్లను, 17 సిస్టంలతో పాటు 45 హార్డ్ డిస్క్లను ఎలా ధ్వంసం చేశాడు అన్న కోణంలో అతను దగ్గరుండి మరి ఎలా చేశాడని సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మొదటి రోజు విచారణలో భాగంగా తను గతంలో పనిచేసినటువంటి ఎస్ఐబి కార్యాలయంతో పాటు అలాగే తన సిరిసిల్లలోని తన నివాసంలో ఉన్నటువంటి డైరీని కూడా కలెక్ట్ చేసుకున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల విచారణలో మొదటి రోజు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి స్పెషల్ టీము, రెండవ రోజు ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గేట్లు మూసివేసి మరి మొత్తం దర్యాప్తు మొత్తం కూడా అతనికి సహకరించినటువంటి టీం ఏదైతే ఇతను ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్ చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని అయితే, ఒక 6 సభ్యుల బృందాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 6 కూడా పిలిచి విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇతనికి సహకరించినటువంటి వరంగల్ కి చెందినటువంటి కొందరు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి విచారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా వికారాబాద్ అడవుల్లో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి పలువురు రాజకీయ నేతలు ఈ డైరీని కూడా డీకోడింగ్ చేసినటువంటి అధికారులు, డీకోడింగ్ చేసినటువంటి ఆ నేమ్స్ ఏదైతే ఉన్నాయో కీలక వ్యక్తులు, ఏదైతే వరంగల్ కి చెందినటువంటి కీలక నాయకుడితో పాటు, రాజకీయ నాయకుడితో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లతో పాటు మల్టిపుల్ నెంబర్స్ కూడా అందులో మెన్షన్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద ప్రణీత్ రావు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఏదైతే ఎవరు చెప్తే ఇతను చేశాడు, ఎవరు ఇతన్ని పురిగొల్పారు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందిగా ఎవరు చెప్పారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. నిన్న కూడా మీడియాని కూడా అలో చేయకుండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గేట్లు మూసివేసి మరి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ఈ రోజు ఏదైతే నేడు ఎంతమందిని విచారించే అవకాశం ఉంటుంది, ప్రణీత్ రావుకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వీలైతే వీరికి సహకరించినటువంటి రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చి మరి విచారణకు పిలిచే అవకాశం కూడా లేకపోలేదు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంటి ఆప్ అగ్రనేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని ఈడీ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందారని చూశారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ పాత్రపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించింది. ముడుపుల రూపేణా చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు, లాభాలు ఆర్జించేందుకు వీలుగా మొత్తం కుట్ర జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విధానం రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్లో తాము సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కవిత బంధువులు, సహచరులు తమను అడ్డుకున్నారని ఈడీ తెలిపింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 15న కవిత అరెస్ట్ తర్వాత మొదటిసారి ఈడీ అధికారికంగా స్పందించింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపింది. సిసోడియాతో పాటు సంజయ్ సింగ్, విజయ్ నాయర్ వంటి ఆప్ నేతలను అరెస్ట్ చేశామని పేర్కొంది. కుంభకోణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. ఢిల్లీలోని మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధించడంతో పాటు విచారణ నిమిత్తం ఈడీ కస్టడీకి అప్పగించినట్లు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరపున న్యాయవాది ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని నేడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఆ కేసును ఇవాళకి వాయిదా వేశారు. నిన్న కవిత పిటిషన్ దాఖలు చేయగా గత పిటిషన్తో కలిపి రెండింటిని ఇవాళే సుప్రీం ధర్మాసనం విచారించనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, నిన్న కవిత పిటిషన్ దాఖలు చేయగా గత పిటిషన్తో కలిపి రెండింటిని ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించినట్లు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సుప్రీంకోర్టులో గతంలో కవిత వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు హియరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మరో పిటిషన్, రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కవిత భర్త అనిల్ కుమార్. దీనికి సంబంధించి ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కేసులో కీలకంగా మారినటువంటి కవిత స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈడీ ఇప్పటికే నమోదు చేసింది కాబట్టి ఈడీ మెన్షన్ చేసినటువంటి నిన్న కూడా కీలక సమాచారాన్ని అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ నెల 15వ తారీఖున కవితను అరెస్ట్ చేసిన తర్వాత మొదటిసారి ఈడీ అధికారికంగా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తంలో కూడా 128.79 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేసినట్టుగా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇండియా వైడ్ ఉన్నటువంటి ఇందులో లబ్ధిదారులు, సూత్రధారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మెన్షన్ చేస్తూ ఒక నివేదికను అయితే ప్రెస్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సుమారు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశాము. ఒక్క కేజ్రీవాల్ మినహా మిగతా అందరినీ కూడా అరెస్టు చేసినట్లుగా కూడా పొందుపరిచారు. తిరిగి ఈ మొత్తం వ్యాపారం, మద్యం పాలసీ మొత్తం కూడా హోల్సేల్ రూపంలో వ్యాపారం ఎలా చేశారు, తిరిగి ఆ డబ్బులను లాభార్జితం పొందడానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, అలాగే ఈ వ్యవహారంలో ఆప్ నేతలు ఎవరైతే ఉన్నారో 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్పడంలో కవిత కీలక పాత్ర పోషించారు అన్న కోణంలో అయితే మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కలిసి మీడియేటర్ గా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కవిత ఈ లాబీయింగ్ కు పాల్పడ్డారు. సౌత్ లాబీలో
ఉన్నటువంటి ఈ వ్యక్తులు అభిషేక్ నాయర్ కావచ్చు, అరుణ్ రామచంద్ర పిళ్ళై కావచ్చు, మొత్తం మీద వీళ్ళందరూ కూడా బినామీలుగా ఉండి కవితకు సహకరించారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇచ్చినటువంటి ఏదైతే అగ్రనేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని ఇది స్పష్టం చేసింది. కాబట్టి లిక్కర్ పాలసీ రూపకల్పన అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారు అన్న కోణంలో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ఈ కోర్టు ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధించింది. కాబట్టి ఈ ఈడీ ఇచ్చినటువంటి ఏదైతే సిబిఐ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి 23వ తారీఖు ఇచ్చినటువంటి గడువు లోపు ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఎవరెవరైతే గతంలో చిదంబరం సత్యమణి అయినటువంటి నళిని చిదంబరం కావచ్చు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ కావచ్చు, మొత్తం ఈ పిటిషన్ లో కూడా సుప్రీంకోర్టులో వేసినటువంటి కవిత పిటిషన్ లో కూడా ట్యాగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు నింపించారు. కాబట్టి ఈ కేసులో ఇవాళకి వాయిదా వేశారు. కాబట్టి నిన్న కవిత పిటిషన్ దాఖలు చేయగా మొత్తం ఈ పిటిషన్ రెండింటినీ ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే విచారణకు రానుంది. మొత్తం మీద లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీశారు. కాబట్టి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ప్రశ్నలు, అలాగే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలు మొత్తం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఓవరాల్ గా సుప్రీంకోర్టు వాదనలు ఇవాళ ఉండగా మరోవైపు ఇప్పటికే 2వ రోజు విచారణలో భాగంగా కవితను పలు కీలక ప్రశ్నలు అడిగి ఉక్కిరిపిక్కిరి చేస్తున్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం. ఏదైతే 33% వాటాలో ఎవరెవరికి చేరాయి, అసలు మద్యం పాలసీకి సంబంధించి ఆప్ నేతలను ఈమె ఎలా అప్రోచ్ అయ్యారు, ఆప్ నేతలతో ఈ మొత్తం కూడా పాలసీని మొత్తం కూడా రూపకల్పన చేయడంలో ఈ పాత్రధారి సూత్రధారి ఎవరు, ఆప్ నేతలను డైరెక్ట్ గా ఈమె కలిసారా, లేకపోతే మధ్యవర్తుల ద్వారా ఈమె కలిసారా అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే లోతైన దర్యాప్తు అయితే సిబిఐ మరియు ఈడీ అధికారులు అయితే సంయుక్తంగా అయితే విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. సోని, థ్యాంక్ యూ ఉషా. Yes, EV Morning Edition updates. For more updates, keep watching Swatandhra News.